జూలై 23, 2024 నాడు ఎన్డీఏ ప్రభుత్వం తమ మూడో టర్మ్లో మొదటి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ను మన పార్లమెంట్లో ప్రజెంట్ చేశారు. ఇది ఆమె వరుసగా 7వ బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ గారి రికార్డ్ అయినటువంటి 6 సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డును దాటేశారు. ఈసారి బడ్జెట్ అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి విభిన్న సెక్టార్స్పై ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కనిపిస్తుంది. సో ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక మార్పులు ఏంటి, అవి సాధారణ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ప్రధానంగా యూత్కు ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ కోసం 3 స్కీముల్ని అమలు చేయనుంది. స్కీమ్ A, first timers. This scheme will provide 1 month wage to all persons newly entering the workforce in all formal sectors. మొదటి స్కీమ్ ఏంటంటే అన్ని ఫార్మల్ సెక్టార్స్లో కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన వారందరికీ 1 నెల జీతం అందిస్తుంది. ఈపీఎఫ్ఓలో నమోదైన కొత్త ఉద్యోగులకు 3 దశల్లో 1 నెల జీతాన్ని నేరుగా బదిలీ చేయబడుతుంది. ఇది 15,000 రూపాయల వరకు ఉంటుంది. స్కీమ్ B, జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. రెండవ స్కీమ్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కొత్త ఉద్యోగాలను ప్రోత్సహించడానికి ఈ స్కీమ్ రూపొందించబడింది. ఇది మొదటిసారి ఉద్యోగంలోకి చేరిన వారికి సంబంధించిందే. ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్లో ఉద్యోగి మరియు యజమానికి ఇన్సెంటివ్ అనేది మొదటి 4 సంవత్సరాల వరకు నేరుగా అందజేయబడుతుంది. ఈ స్కీమ్ వల్ల 30 లక్షల యువత ఉద్యోగంలోకి ప్రవేశించడానికి తోడ్పడడంతో పాటుగా వారి యజమానులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. స్కీమ్ C, support to employers. This employer-focused scheme will cover additional employment in all sectors. ఇక మూడో స్కీమ్ ఏంటంటే ప్రతి ఒక్క కొత్త ఉద్యోగి కోసం వారి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్కి సంబంధించి యజమానులకు నెలకు 3,000 రూపాయల వరకు 2 సంవత్సరాల పాటు ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. ఈ స్కీమ్ వల్ల 50 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాల్ని కల్పించడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక డైరెక్ట్ ట్యాక్స్ల విషయానికి వస్తే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్టాండర్డ్ డిడక్షన్ని 50,000 నుండి 75,000కు పెంచినట్టు ప్రకటించారు. The standard deduction for salaried employees is proposed to be increased from 50,000 to 75,000 rupees. అలాగే న్యూ ట్యాక్స్ రిజిమ్ కింద పన్ను స్లాబ్స్ లో కూడా మార్పులు చేశారు. ఈ మార్పుల కారణంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ప్రతి సంవత్సరానికి 17,500 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది న్యూ ట్యాక్స్ రిజిమ్ కింద ఉండే వారికి మాత్రమే లభిస్తుంది. న్యూ ట్యాక్స్ రిజిమ్ లో వచ్చిన స్లాబ్ రేట్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. 0 నుండి 3 lakhs ఇన్కమ్ ఉన్న వారికి 0 ఇన్కమ్ ట్యాక్స్, 3 to 7 lakhs 5%, 7 to 10 lakhs అయితే 10%, 10 to 12 lakhs అయితే 15%, 12 to 15 lakhs అయితే 20%, 15 lakhs అండ్ అబోవ్ అయితే 30% ఇన్కమ్ ట్యాక్స్. ఇక్కడ మీరు సేవ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ను ఇంకా మీరు మొదటిసారి ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న 15,000 రూపాయలని మీరు దుబారాగా ఖర్చు పెట్టే బదులు ఒక పర్పస్ కోసం వాడితే బాగుంటుంది. అదేంటి అంటే ఇన్సూరెన్స్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్సూరెన్స్ అనేది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాతనే తీసుకోవాలి అని. కానీ వారు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క అవసరం గురించి తెలుసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక సేఫ్టీ టూల్. అది మీ కుటుంబానికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. దురదృష్టవశాత్తు పాలసీ టర్మ్ పీరియడ్లో మీకేమైనా జరిగితే మీరు ఇప్పుడు 2 కోట్ల కవరేజ్ ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని 10% డిస్కౌంట్ వరకు పొందవచ్చు. నెలకు కేవలం 600 నుండి 700 రూపాయలు కట్టి. దీనికి తోడు మీరు ఒక రైడర్ తీసుకున్నట్లయితే అది 59 అతి తీవ్రమైన వ్యాధులకు కూడా కవర్ చేస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల సంవత్సరానికి 1,50,000 వరకు మీరు ట్యాక్స్ కూడా సేవ్ చేయొచ్చు సెక్షన్ 80C ప్రకారం. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడినట్టయితే వైద్యపరంగా మీకు ఎటువంటి అత్యవసర పరిస్థితి ఉన్నా కూడా మీకు వెంటనే ఆర్థిక సహాయం లభిస్తుంది. 1 కోటి రూపాయల కవరేజ్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇప్పుడు మీరు 25% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అది కూడా కేవలం నెలకు 300 నుండి 400 రూపాయలు మాత్రమే కట్టి. అలాగే మీరు సంవత్సరానికి 75,000 రూపాయల వరకు సేవ్ చేయొచ్చు సెక్షన్ 80D ప్రకారం. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అన్ని కలిపి 51 పైగానే ఉన్న కంపెనీ నుండి మీరు కంపేర్ చేసుకోవచ్చు. అలాగే మీకు డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఉండడం వల్ల మీకు 30 నిమిషాల్లో క్లెయిమ్ అసిస్టెన్స్ అనేది లభిస్తుంది. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ ను క్లిక్ చేసి మీరు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. చాలా మంది ఇప్పుడు చేస్తుంది ఏంటంటే పెళ్ళయ్యేంత వరకు కూడా ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు. కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత కూడా టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్
ఏదీ తీసుకోవట్లేదు. బాధ్యతలన్నీ మీద పడిన తర్వాత కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటున్నారు, కొంతమంది ఏమో టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకుంటున్నారు. చాలా మందికి తెలియని ఒక విషయం ఏంటంటే చిన్న వయసులో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, దానివల్ల ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. టర్మ్ ఇన్సూరెన్స్ విషయంలో మీరు దాని పీరియడ్ అయిపోయేంత వరకు ఒకటే ప్రీమియం ఉంటుంది కాబట్టి మీకు చాలా డబ్బు సేవ్ అవుతుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీరు ఎటువంటి హెల్త్ చెకప్ చేసుకోవాల్సిన పని ఉండదు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ విషయంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ను 20% దాకా పెంచారు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ని 12.5% చేశారు. అలాగే క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జెంప్షన్స్ ని 1 లక్ష రూపాయల నుండి 1,25,000కి పెంచారు. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం పరిశ్రమలతో కలిసి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ను ఏర్పాటు చేస్తుంది, ఇంకా క్రెచెస్ లాంటివి స్థాపిస్తుంది. దాంతోపాటు మహిళలకు శిక్షణ కార్యక్రమాలు, మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంస్థలకు మార్కెట్ యాక్సెస్ ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తుంది. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా కేంద్రం కొత్త స్కీమ్ను ప్రకటించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమలతో కలిసి 5 ఏళ్ల కాలంలో 20 లక్షల యువతను స్కిల్డ్ మ్యాన్ పవర్ చేస్తుంది. దానిలో భాగంగానే 1000 ఐటీఐలు హబ్ అండ్ స్పోక్ ఏర్పాటుతో అప్గ్రేడ్ చేయబడతాయి. దీని కోర్సు కంటెంట్ ఇంకా డిజైన్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. ఇంకా కొత్త అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడతారు. స్థానిక సంస్థల్లో ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు లోన్లు అందించడానికి ప్రభుత్వం ఆర్థికంగా మద్దతు అందిస్తుంది. ఇందుకోసం ఈ ఓచర్లను నేరుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది విద్యార్థులకు వార్షిక వడ్డీ రాయితీగా అందజేయబడతాయి. ఇక పిఎం ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని చాలా మంది పేద కుటుంబాలు సొంత ఇల్లు కట్టుకోగలరు. అలాగే ఈ బడ్జెట్లో మహిళలు మరియు బాలికలకు లబ్ధి చేకూర్చే పథకాల కోసం 3 లక్షల కోట్లు కేటాయించబడింది. ఇప్పుడు మనం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ గురించి తెలుసుకుందాం. ఈ పథకం కింద ప్రభుత్వం ట్రైబల్ కుటుంబాలకు సమగ్ర సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. ప్రత్యేకించి ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్న దాదాపు 63,000 గ్రామాలను కవర్ చేస్తుంది. 5 కోట్ల ట్రైబల్ ప్రజలకు లబ్ధి చేకూరుస్తుంది. ఇక ముఖ్యంగా ఎంఎస్ఎంఈల గురించి మాట్లాడుకుంటే వారికి మద్దతుగా క్రెడిట్ సపోర్ట్ ఇవ్వడం, ముద్రా లోన్స్ లిమిట్ను 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచడం వంటి చర్యలు తీసుకోబోతున్నారు. రైతుల విషయానికి వస్తే వారికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కవరేజ్ను పెంచడం, 10,000 నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేయడం, ఇంకా శ్రింప్ ఫార్మింగ్కు ఫైనాన్సింగ్ ఇవ్వడం వంటి కీలక మార్పులు తీసుకోవడం జరిగింది. ఈ మార్పులు రైతులకు గొప్ప మద్దతులు ఇస్తాయి. పూర్వోదయ వికసిత్ భీ విరాసత్ భీ కార్యక్రమం ద్వారా మన పూర్వ సంస్కృతిని గౌరవించడం మరియు సమకాలీన అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే న్యాచురల్ ఫార్మింగ్కు ప్రాధాన్యత ఇచ్చి రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడం జరుగుతుంది. అలాగే పరిశ్రమలు మరియు సేవా రంగాన్ని ప్రోత్సహించడానికి వివిధ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే అర్బన్ డెవలప్మెంట్ లో భాగంగా స్మార్ట్ సిటీస్ మిషన్ కింద కొత్త నగరాలు మరియు పట్టణాలు అభివృద్ధి చేయడం, వీధులు, పార్కులు మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం జరిగింది. హౌసింగ్ నీడ్స్ను తీర్చడానికి గృహ నిర్మాణానికి సబ్సిడీ మరియు బడ్జెట్ హౌసింగ్ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇకపోతే పన్ను ప్రతిపాదనలో భాగంగా సాంప్రదాయ పన్ను రేట్లను తక్కువ చేసి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించడం జరిగింది. ఇది మధ్యతరగతి మరియు కింది మధ్యతరగతి ప్రజలకు మరింత ఆదాయ పరిరక్షణ కల్పిస్తుంది. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనలో భాగంగా పన్ను రాయితీ లిమిట్ను పెంచడం, ఇంకా కేవలం న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను రాయితీ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ బడ్జెట్ 2024లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు సాధారణ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తారో ఇప్పటిదాకా తెలుసుకున్నారు. అలాగే మీరు మీ జీవితాన్ని, మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ ఉన్న లింక్ను క్లిక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.